గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను దీపిక. ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ ఖచ్చితంగా భారతదేశ ప్రధానమంత్రి అవుతారు, ఇది నా కల అంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలోని షోలాపూర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన చేసిన కామెంట్లపై సర్వత్రా చర్చ మొదలైంది. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని, సమ్మిళితత్వాన్ని ప్రస్తావిస్తూ ఆయన కామెంట్స్ చేశారు. మతంతో సంబంధం లేకుండా భారత పౌరులు ఎవరైనా దేశంలో అత్యున్నత పదవులను అధిష్ఠించొచ్చన్నారు. అయితే పాకిస్తాన్ దేశంలో మాత్రం భిన్న పరిస్థితులు ఉంటాయన్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ చేసిన పోలికలపై కమలనాథులు కన్నెర్ర చేశారు. భారతదేశం హిందూ నాగరికత కలిగిన దేశం. ఇండియా ప్రధానమంత్రి ఎప్పుడు ఒక హిందువే ఉంటారన్నారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. రాజ్యాంగం ఎవరిని అడ్డుకోదు, కానీ ముందుగా ఒక హిజాబ్ ధరించిన మహిళను మీ పార్టీ అధ్యక్షురాలుగా చేయండి అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పులావానా సవాల్ విసిరారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మజ్లిస్ పార్టీలో మహిళలకు ప్రాతినిధ్యం లేదన్నారు. ఎంతమంది హిజాబ్ ధరించిన స్త్రీలకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారో చెప్పాలన్నారు. నిజానికి ప్రపంచ జనాభాలో భారతదేశం అగ్రస్థానంలో కొనసాగుతోంది. 140 కోట్లకు పైగా జనాభాతో దూసుకెళ్తోంది. 2060 నాటికి అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా ఇండియా అవతరిస్తుందని అన్నారు. అమెరికాకు చెందిన ఫ్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన అధ్యయనం వెల్లడించింది. వచ్చే దశాబ్దాల్లో ప్రపంచ జనాభా వృద్ధి రేటు 35% ఉంటే వారిలో ముస్లింల వృద్ధి రేటు 73% ఉంటుందని తెలిపింది. ముస్లిం జనాభా పెరుగుదలకు అనేక కారణాలు ఉండొచ్చు. అయితే జనాభా గణాంకాలు భయాందోళన రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే దేశానికి సమగ్ర జనాభా విధానం అవసరమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మతం ఆధారంగా జనాభా అసమతుల్యత అనే అంశాన్ని విస్మరించరాదన్నారు. జనన రేటుతో పాటు బలవంతపు మత మార్పిడిలు, అక్రమ వలసలతో జనాభాలో మార్పులు వస్తున్నాయి. జనాభాలో అసమతుల్యత వల్లే కొత్త దేశాలు ఏర్పడ్డాయి. ఆ కోవకు చెందినవే తూర్పు తైమూర్, దక్షిణ సుడాన్, కొసావో. ఇక దేశంలో ముస్లింల జనాభా వేగంగా పెరుగుతోందని, భవిష్యత్తులో అధికారం హిందువుల నుండి వారి చేతుల్లోకి వెళ్తుందంటూ చేస్తున్న ప్రచారాలన్నీ అవాస్తవాలని మరికొందరి వాదన. మరో 1000 ఏళ్లు గడిచినా ఈ దేశంలో ముస్లింలు హిందువుల జనాభాను అధిగమించలేరన్నారు. దేశంలో అన్ని వర్గాల్లోనూ వివాహ వయసు పెరగడంతోనే జననాలు తగ్గాయని, సంతాన సాఫల్యత రేటు తగ్గుతోందంటున్నారు. మహిళలు ప్రస్తుత పరిస్థితుల్లో 2 కన్నా ఎక్కువ మందిని కనే పరిస్థితులు లేవని ముస్లిం మేధావులు చెబుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత్లో జనాభా లెక్కలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆర్థిక ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలులో జనగణన చాలా కీలకం. ఇండియాలో ముస్లింలు అక్షరాస్యతలో కింది నుండి 2వ స్థానంలో, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల్లో ఎస్సీలతో సమానంగా వెనుకబడి ఉన్నారు. కుటుంబ నియంత్రణలో ముస్లింలు చిట్ట చివరి స్థానంలో ఉన్నారు. దేశంలో 1921 నుండి 2011 వరకు ముస్లింల జనాభా 13.6 కోట్లు పెరిగితే హిందువుల జనాభా 67.7 కోట్లు పెరిగింది. 2011 తర్వాత జనాభా లెక్కలను చేయడం లేదు.